ప్రతి ఆదివారము సాయంత్రము ఈ సత్యమైన వాక్యము, దేవుని ధ్యానము ఈ ప్రాంతానికి అర్థం కావాలన్న ప్రయాసతో ఈ నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ నుంచి ఈరోజు వరకు కూడా మేము చేసిన ప్రయత్నం ఇది. ఆ ప్రతిఫలమే మీరు. వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యం చూద్దాం. చూడండి, లేవియ కాండము 17వ అధ్యాయము. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోదున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మనుషులకి బలి అన్న మాటని దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. మీరు ఎప్పుడైనా బలి అనే మాటకి ఆలోచించారో లేదా కానీ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ. మీరు క్లాస్లో ఉన్నప్పుడు మీ లెక్చరర్ ఆర్ టీచర్ బోర్డు మీద ఏదో రాస్తా ఉన్నప్పుడు వెనకాల కూర్చొని జోక్స్ వేసుకుంటా ఉన్నప్పుడు పక్కనోడు ఇద్దరు కలిపి జోక్స్ వేసుకుంటుంటే సడన్గా సార్ వెనక్కి తిరిగి చూస్తే నేను కాదు సార్ ఈడని చెప్తే సార్ని వాడిని కొడితే వాడేమైనట్టు? బలి అయ్యాడు. దట్ ఈస్ కాల్డ్ బలి. బాహుబలి అని మీరు అనుకోవద్దు. ఆ బలి వేరు, ఈ బలి వేరు. దేవుడు బలి గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రపంచంలో ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా ఆయన మనసుని విప్పి రాయిపించాడు. మరొకసారి చదువుదాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు. ప్రతి మనిషిలో ప్రాణం ఉండాలంటే ఏముండాలి? రక్తం ఉండాలి. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఈ ప్రాణము, ఈ రక్తము మరొక ప్రాణాన్ని కాపాడుతుందన్న విషయం ప్రపంచానికి తెలియనప్పుడే తీసుకొచ్చాడు దేవుడు. అందుకే మీరు చూడండి, రక్తదానము ఎంతో గొప్పదని బ్లడ్ తీసుకునే కొన్ని డొనేషన్స్ వారు ఉచితంగా బ్లడ్ ఇవ్వడం, లేదా బ్లడ్ ఇచ్చే వారికి ఉచితంగా వాళ్ళు అవకాశాలు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉంటారు. మనిషి ప్రాణం పోతుందన్నప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడేది కూడా మరొక ప్రాణం, అదే రక్తం. ఆ రక్తం గురించి దేవుడు పాత నిబంధనలో రాయిపిస్తూ తన మనసుని విప్పి ప్రతి మనిషికి తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేస్తూ ఒక విషయాన్ని ఆయన తెరలోకి తీసుకొచ్చాడు. అదే ప్రతి మనిషి నిమిత్తము ఒక బలి జరగాలని తీసుకొచ్చాడు ఆయన. వినాలి. కొద్ది సమయమే, మీరు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలానో మీ పనిలో ఉంటారు కాబట్టి దయచేసి దేవుని గౌరవించండి. మమ్మల్ని కూడా కాదు, దేవుని గౌరవించి కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి ప్రయత్నించండి. ఎవరు మాట్లాడద్దు, దయచేసి ప్రతి ఒక్కరు వినండి. దేవుడు ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు ఆయన. ఆ కాన్సెప్టే బలి. ఒక ప్రాణం కాపాడబడాలంటే మరొక ప్రాణం పోవాలి. ఆ ప్రాణం పోతేనే ఈ ప్రాణానికి రక్షణ. ఈ రక్షణ అనే కాన్సెప్ట్ దేవుడు ఎప్పుడు తీసుకొచ్చాడంటే యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చిన దగ్గరే కాదు, యేసుక్రీస్తు వారు రాకముందు ఆయన వస్తాడు, ఆయన వచ్చి ప్రతి మనిషి కోసం ప్రాణం పెడతాడని ఆదిమ కాలంలోనే ఆదాము అవ్వ దగ్గరే తన ప్రాణాన్ని అర్పించడానికి ఛాయగా ఒక బలిచ్చాడు. మీకు తెలుసా మొట్టమొదటి బలి ఏంటో తెలుసా అండి? బైబిల్లో మొట్టమొదటి బలి ఏంటో తెలుసా మీకు? మొట్టమొదటి బలి బైబిల్లో మొట్టమొదటి బలి ఎక్కడ జరిగిందో తెలుసా? చెప్పాలి. కయ్యను హేబెల్ దగ్గర అని మీరు అంటారు, కానీ అది కాదు. ఆదాము అవ్వ దగ్గరే దేవుడు బలి ప్రారంభించాడు. బలి జరిగేది ఎక్కడనంటే మనం అనుకున్నట్లుగా ఆ తర్వాత వచ్చే కొద్దీ మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తాయి. సో మనం అక్కడ చూస్తున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే బలి అనేది ఒకటి జరుగుతుందన్న విషయం ఆ తర్వాత చూస్తాం. కానీ దేవుడు తన కుమారుణ్ణి పంపించి
ఆ కుమారుడు ద్వారా ప్రతి మనిషిని కాపాడాలని ఉద్దేశించిన ఆ ఉద్దేశాన్ని పాపము ప్రారంభమైన చోటినే ఆయన పునాది వేసి ప్రతి మనిషికి తెలియపరుస్తున్నాడు. ఆదాము అవ్వ చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడంటే, ఆయన తండ్రికి ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసా? తన పిల్లల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని అడ్డు పెడతాడు. అలానే తండ్రి అయిన దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని అడ్డు పెట్టినట్టుగా ఆ కాలంలోనే ఒక ఛాయ్ పెట్టాడు. అదే ఒక జంతువు యొక్క చర్మం. అక్కడ బలి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రారంభమైన బలి అలా ముందుకు వస్తూ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. ఏం చెప్తున్నారు? ఇంకో విషయాన్ని కోట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక హిస్టరీ తెలియాలి. మీరు ఏ ఇతర విశ్వాసానికి సంబంధించి, అది హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, సిక్కు కానివ్వండి, బుద్ధిజం కానివ్వండి, క్రైస్తవ్యం కానివ్వండి, వేరే ఏ విశ్వాసానికి సంబంధించిందైనా సరే, ప్రతి వాళ్ళ యొక్క గ్రంథంలో ఉండే ప్రధానమైన ఒక మాట ఏంటంటే బలి. ఒక ప్రాణము బ్రతకాలంటే మరొక ప్రాణం బలి ఇవ్వాలన్న కాన్సెప్ట్ ప్రతి గ్రంథంలోని కూడా దేవుడు వాళ్ళకిచ్చిన ధ్యానంతోనే రాయిపించుకొని వచ్చాడు. ఆయన రాయిపించుకుంటూ వస్తూ ముందే చెప్తున్నాడు ఏంటంట, ప్రతి మనిషికి ప్రాణం రావాలన్నా, ప్రతి మనిషి రక్షించబడాలన్నా, ప్రతి మనిషి కూడా పరమును చేరాలన్నా తప్పనిసరిగా ఒక బలి జరగాలి అని అన్ని గ్రంథాలను కూడా రాయిపించాడు ఆయన. అందుకే మీరు చూడండి, వేదాల్లో కూడా వెతకండి, లేకపోతే ఇతర విశ్వాసానికి సంబంధించిన గ్రంథాల్లో కూడా మీరు వెతకండి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్ ఒకటే పరిశుద్ధమైన గ్రంథము, మరొక గ్రంథము పరిశుద్ధత కాదంటారు. ఎవరు చెప్పారు? అది ఖురాన్ అయినా సరే, అది భగవద్గీత అయినా సరే, అది ఏదైనా సరే పవిత్రమైనదే. యేసుక్రీస్తు వరకు మాట అన్నారు, బయట నుంచి వచ్చేది ఏది కూడా మనకు ప్రమాదం కాదు, కానీ మన నుంచి బయటకు వెళ్ళేదే ప్రమాదం. అందుకే మన నోటి నుంచి వచ్చిన మాట ఎవరినైనా సరే గాయపరిచి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, కానీ బయట నుంచి వచ్చింది ఏది కూడా మనకు ప్రమాదం కాదు. అందుకే ఖురాన్ ప్రమాదం అనుకునే వాళ్ళందరికీ చెప్పే విషయం తెలుసా? ఖురాన్ మంచిది, ప్రమాదం కాదు. భగవద్గీత పట్టుకుంటే అదేదో శాపంలా చూసే క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ దేవుడు చెప్తుందంటే తెలుసా, అది తప్పు కాదు, పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలోచన విధానం. చదవాలి, ప్రతిదీ వెతకాలి, చదవాలి. అయితే ఆ గ్రంథాల్లో ఈ గ్రంథాల్లో ఏ గ్రంథంలో వెతికినా ఒక విషయాన్ని మనకు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అదేంటంటే, ఒక మనిషి బతకాలంటే మరొక మనిషి ప్రాణం పెట్టాలి అన్న కాన్సెప్ట్ చెరలోకి తీసుకొచ్చాడు ఆయన. చెరలోకి తీసుకొచ్చి ఆ ముందుకు తీసుకెళ్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? చూద్దాం, చూడండి. మొదటి తిమోతికి 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గుర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. అందరి నిమిత్తము ఒక ప్రాణం పెట్టబడింది. ఆ ప్రాణమే నేను ప్రకటిస్తున్నా, నాకన్నా ముందు ప్రకటించిన, మనకన్నా ముందు ప్రకటించిన పితరులుగా చెప్పబడిన వారందరూ చేసిన ఆ మహా గొప్ప పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు ప్రతి మనిషి కోసము ప్రాణం పెట్టాడు. మీరు ఆలోచించండి, మన కోసం ప్రాణం పెడతానని చెప్పే వాళ్ళు ఉంటారేమో కానీ ప్రాణం పెట్టే వాళ్ళు మనకి లిస్టులో కనిపించరు. వారెవరైనా సరే మన కోసం ప్రాణం పెడతానని మాటలు చెప్పేవారు ఉంటారేమో కానీ ప్రాణం ప్రాణాన్ని పెట్టి చూపించే వాళ్ళు ఎవరు ఉంటారండి? నీకోసం నేను ఏదైనా చేస్తానని చాలా హామీలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ నీకోసం నేను ఇలా చేయగలనని చేసి చూపించిన వాళ్ళు ఈ భూప్రపంచంలోని ఎవ్వరు లేరు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలన్న ఉద్దేశంతో
ఆయన నమ్ముకుంటే మనకేవో వస్తాయని ఆలోచిస్తాం. మనకు కావాల్సినవన్నీ మన ఇంటికి వస్తాయి, మనకు కావాల్సినవన్నీ మనం పొందుకుంటాం, మనకి ఇంకా ఏం కావాలన్నా సరే ఈ దేవుడు ఇస్తాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడని నమ్ముకుంటాం. కానీ అలాంటి వారందరికీ చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయనకే ఆరోగ్యం లేదు, నీకేమిస్తాడు ఆరోగ్యం? ఆయనకి ఆరోగ్యం లేదు, నీకేమిస్తాడు ఆరోగ్యం? ఆయనకి ఇల్లు లేదు, నీకేమిస్తాడు ఇల్లు? ఆయనకి స్థలము లేదు, నీకు స్థలం ఏమిస్తాడు? కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు ఆయనకి, నీకు అయ్యన్నా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇచ్చే వాళ్ళు ఉన్నారేమో కానీ ఇవ్వలేని ఒకటి ఉంది, అదే పరిశుద్ధత. ఈ భూప్రపంచం మీద ఏ మనిషి కూడా సవాలు చేసి ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతికి జీవించిన ఒక్క మనిషి కూడా మనకి భూప్రపంచంలో ఎవ్వరు కనబడరు. ఒకే ఒక వ్యక్తి, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన బ్రతికాడు, మనుషులందరికీ మాదిరి అయ్యాడు. ఈరోజు ఆయన గురించి మనం ఎంత గొప్పగా పండగ చేసుకుంటున్నామంటే, ఆయన ఎంత గొప్పవాడై ఉంటే ఈరోజు మనం పండగ చేసుకుంటాం ఆలోచించండి. క్రిస్మస్ అన్న పేరుతో చాలా మంది ఏం చేశారంటే డిఫరెంట్ సినారియోస్ అన్ని చేశారు. క్యారల్స్ అని పెట్టారు, క్యాండిల్ సర్వీస్ అని పెట్టారు, ఆ తర్వాత విచిత్రమైన పనులన్నీ చేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దీని వెనకాల బిహైండ్ హిస్టరీ ఏంటని ఆలోచిస్తే దే విల్ బి సంథింగ్ డిఫరెన్స్ వి డోంట్ నో టిల్ నౌ. స్టిల్ వి డోంట్ నో ఎనీథింగ్ డిఫరెన్స్ అబౌట్ ఇట్. ఇప్పటి వరకు మనకి అలాంటి విధానము కోసం మనకు సరైన అవగాహన లేదు. క్యారల్స్ అనే కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు. క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. క్యాండిల్ పట్టుకుని అందరూ ఎందుకు చేస్తారో తెలీదు. దాని హిస్టరీ మనం వెతికితే కాన్స్టేటియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. చరిత్రలో కాన్స్టేటియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పటి వరకు క్రైస్తవ్యం చాలా నలిగిపోయి హింసలు పొందింది. యేసుక్రీస్తు పేరు చెప్పినా, ఆయన మాట చెప్పినా నరి రోడ్డు మీదే చంపేసిన వాళ్ళు అనేక మంది, చంపబడిన వారు అనేక మంది, చనిపోయిన వారు కూడా అనేక మంది. అలాంటి సమయంలో అనేక మంది ఈ కాన్స్టిట్యూషన్ రాకముందు అనేక మంది ఆ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రోమన్ గవర్నర్స్ అందరూ ఎవరు అయినా సరే యేసుక్రీస్తు నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తామని హెచ్చరించి మరీ చంపేస్తుంటే, ఆ టైంలో కూడా చాలా మంది నువ్వు క్రైస్తవుడు అని అడిగితే నేను నిజమైన క్రైస్తవుడినేనని చెప్తే నిన్ను చంపేస్తామంటే పర్లేదు చంపేయండి అని చెప్పి హతసాక్షులు అయిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ సమయంలో నిజమైన క్రైస్తవ్యం అలా పరిగెడుతూ ఉంటే, ప్రభు కోసం ప్రాణం పెట్టేవారు అనేక మంది తయారవుతా ఉంటే, ఒక కొత్త విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదే కాన్స్టేటియన్ అనే ఒక వ్యక్తి తెరలోకి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏం చేశాడనంటే, రోమియా దేశస్థ నుంచి వచ్చాడు. రోమియా పౌరుషుడైన, ఆ పౌరుషత్వం పొందుకున్నవాడు, ఆ యొక్క గవర్నర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అలా వస్తూ వస్తూ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత అతను కూడా క్రీస్తుని నమ్మాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం చాలాసార్లు దేవునికి ఏదో ఇస్తే నాకేదో ఇస్తాడు అనుకుంటాం. దేవునికి నువ్వేదో ఇస్తే దేవుడు నీకు ఇచ్చేది కాదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే దేవుడు అంటారు. నువ్వు ఇస్తే తీసుకోవడానికి ఆయన ఏమి చిన్నోడు కాదు, మనం ఇస్తే తీసుకోవడానికి ఆయన చిన్నోడేం కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అన్నీ ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ మాట చెప్తున్నాడు. ఆ కాన్స్టిట్యూయన్కి విషయం తెలియక అప్పట్లో తన దగ్గర ఉన్న సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని అంతటిని పట్టుకొచ్చి క్రైస్తవ్యంలో పెట్టాడు. అప్పటి వరకు విచిత్రమైన పనులన్నీ చేసేవారు. ఈ రోమన్స్కు ఉండే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ అలా కూర్చోరండి. వాళ్ళు అలా కూర్చోరు, వాళ్ళు మనుషుల్ని ఆరాధిస్తారు. అప్పుడు ఎవరైనా ఒక విజయాన్ని లేదంటే ఒక దేశం పైన రూల్ చేసి వచ్చి ఒక దేశాన్ని బాగా సంపాదించుకుని వచ్చి పైన కూర్చున్నారు అనుకోండి సీట్లో, ఆ వ్యక్తి దేవుడైపోతాడు ఆ వ్యక్తులకి. రోమన్కున్న సాంప్రదాయం ఇది. మీరు ఈ చరిత్ర చదవండి, అర్థమవుతుంది. సో ఈ చరిత్రలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ కాన్స్టేటియన్ అనే వ్యక్తి అలా ఆరాధించుకుని వచ్చి క్రైస్తవ్యంలో క్రీస్తుని అంగీకరించి మెల్లమెల్లగా క్రైస్తవ్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాడు, దాన్ని ఎవాక్రేషన్ చేయాలనుకున్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ ఆలోచన తీసుకున్నాడో, తను చేసిన ఒక మంచి ఆలోచన ప్రపంచాన్ని అనుకున్నారు, కానీ తను చేసిన చెడ్డ ఆలోచన ఏంటంటే, అతను అందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పటి వరకు ఈ పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే చంపేస్తే చచ్చిపోతాం అని చెప్పి హతసాక్షులు నిలబడితే, ఆయన వచ్చినప్పటి నుంచి మొదలైన విషయం ఏంటో తెలుసా? ఎంతమంది వస్తే అంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముకునే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ అని వదిలేశాడు అంతే.
అసలు ఆ క్రీస్తు కోసం తెలియని వాళ్ళు కూడా చాలా మంది క్రైస్తవ్యంలోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టడమే కాదు, అక్కడి నుంచి మొదలై మెల్లమెల్లగా అందరు గుంపులుగా క్రీస్తు అంటే తెలీదు, తండ్రి అంటే తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారో తెలీదు, ఎవ్వరూ తెలీదు. అసలు దైవికమైన లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అసలు ఆ క్రీస్తు, అసలు ఆ జ్ఞానం ఏంటో తెలీదు. ఏమీ తెలియని టైంలో ఈ వ్యక్తి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ బట్టి పండోకు దండాలుగా వచ్చేసి అందరూ కూడా బాప్తిజాలు తీసుకుని అనేక మంది క్రైస్తవంలో చేరారు. ఈ క్రైస్తవ్యంలో చేరిన వీళ్ళందరూ అలా వెళ్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన పేరే క్యారల్స్. అది ఇప్పుడు మనం చేస్తుంది. క్యారల్స్ మీరు వెతికినప్పుడు ఈ రోమిలకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే, అప్పట్లో మనిషిని పూజించే వీళ్ళందరూ కూడా ఆ రాజు అనగా వాళ్ళకి ఆ గవర్నర్ ఏదైనా ఒక దేశం మీద యుద్ధం చేసి ఆక్యుపై చేసుకుని వస్తే ఆ వ్యక్తి గురించి ఇంటింటికి వెళ్ళి పండగ చేసేవారు. ఈ పండగ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చేసి క్రైస్తవ్యంలో అంటికిచ్చాడు. ఎవరు? కాన్స్టిట్యూషన్ అనే ఒక వ్యక్తి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఇతను ఎలా పూజించాలనుకున్నాడంటే, తన ఇష్టానమైన తన ఆలోచన చొప్పున ఇంటింటికి వెళ్ళి క్రీస్తుని ప్రకటించాలనుకున్నాడు. దానికి పేరు క్యారల్స్ అని మొదలు పెట్టాడు. అక్కడి నుంచి మొదలైన చరిత్ర ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు పైనుంచి అనుకుంటాడు, నేనేమో నాకు నచ్చినట్టుగా ఆరాధించమని వీడికి ఆత్మతో సత్యముతో అన్న అంత అర్థమైన మాట చెప్తే, వీడేమో వీడికి నచ్చినట్టుగా ఆరాధించుకుంటున్నాడేంటి అని దేవుడు చూస్తూ బాధపడతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, మిమ్మల్ని ప్రేమించేవారు మీరు ఎలా ప్రేమించాలనుకుంటున్నారో, లేదంటే వారు ఎలా ప్రేమించాలనుకుంటున్నారో అలా ప్రేమిస్తేనే మీకు నచ్చుతారు. కానీ వాళ్ళు ఎలా పడతాలో ప్రేమించేస్తానని చెప్తే మీకు నచ్చుతారా? నచ్చరు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా పరలోకం నుంచి చూస్తూ, నేను ఎలా పడితే అలా ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నేను చేసేదే ఆరాధన నువ్వంటే దేవుడే అంటాడు తెలుసా? నీ ఆరాధన వద్దు, నువ్వు వద్దంటాడు. ఆయనకి నచ్చిన ఆరాధన చేయాలి, కానీ మనకు మెచ్చిన ఆరాధన అవసరం లేదు. ఆయన మాటలో ఏదైనా సరే ఇలా చెయ్యాలి అని ఉంటే అది చెయ్యాలంతే. ఆయన మాటలో ఇది చెయ్యకూడదని ఉంటే దాన్ని చెయ్యకూడదు. అదేదైనా సరే, అది ఎంత మంచి పని అయినా సరే, దేవుని నోటి నుంచి వచ్చింది చేస్తేనే అది కరెక్ట్ అవుతుంది. కానీ దేవుని నోటి నుంచి రాలేనిది ఎంత మంచి పని అయినా సరే అది మాటకి అతిక్రమము, పాపం. దేవుడి విషయాన్ని గుర్తు చేస్తూ ఒక విషయాన్ని తీసుకొచ్చాడు. ప్రతి మనిషికి ఇప్పటి వరకు అర్థం కాలేని ఒక విషయం, విచిత్రమైన విషయం. అదేంటంటే, ఒక మనిషి ప్రాణం పెడితే గానీ మరొక మనిషి బ్రతకడు అనే కాన్సెప్ట్ ఆ దేవుడు ఆ కాలంలో తీసుకొచ్చి ప్రతి మనిషికి అర్థమయ్యేలా చేశాడు. అలా చేస్తూ ఇంకేం చెప్తున్నాడు? ముందుకు వెళ్దాం, చదువుదాం. మళ్ళీ ఒకసారి అదే చదువుదాం. చూడండి, మొదటి తిమోతికి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గురించిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యము అంటే ఈ వ్యక్తి కనిపిస్తున్న ప్రజలందరి కోసం ఒక వ్యక్తి త్యాగం చేశాడట. ఆ వ్యక్తి రాబోయే కాలములో రాబోయే ప్రతి మనిషి కోసం కూడా తన ప్రాణాన్ని ఇచ్చాడట. ఆ వ్యక్తి పేరే నజరేయుడైన యేసు. ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ. యోహాను సువార్త 14వ. యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎదుగు రాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. చాలా మంది ఏమన్నారంటే, మీ యేసు క్రీస్తు వారిని అంగీకరించకపోతే మేము నరకానికి పోతామా అని అడిగారా మిమ్మల్ని ఎప్పుడైనా? వాళ్ళకి మీరేం చెప్పారు సమాధానం? ఎస్ పోతారని చెప్పారా? ఎస్ పోతారని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మత ప్రచారం అంటారు. అది కాదు మనం చేయాల్సింది. యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు అంగీకరించాలి, లేకపోతే మనం ఎందుకు నరకం వెళ్ళిపోతాం అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఎందుకు చెప్పనా? యేసుక్రీస్తు వారు ఈజ్ నథింగ్ బట్ సత్యం, ట్రూత్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మంచి చెడు ఏదంటో చూపించగలిగిన జ్ఞాని. ఆల్రెడీ నేను లాస్ట్ మెసేజ్లో మీకు చెప్పాను, మీరు గుర్తుందో లేదో. ఒక రూల్ ఉందనుకోండి, దొంగతనం చేస్తే మీకు శిక్ష పడతాది అన్న రూల్ ఒకటి ఉందనుకోండి. ఈ రూల్ ప్రకారము మీరు దొంగతనం చేస్తే మీరేమవుతారు? శిక్షలు అవుతారు. ఆ రూలే లేదనుకోండి, ఇప్పుడు మీరు దొంగతనం చేస్తే చెప్పాలి. మీకు అర్థం కాలేదని అర్థమైందని మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్పండి. ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటంటే దొంగతనం చేస్తే జైలు శిక్ష అని చెప్పారు. ఇప్పుడు మీరు దొంగతనం చేశారు, ఇప్పుడు ఏమవ్వాలి? మీరు గట్టి చెప్పాలి.
గట్టి చెప్పాలి. 10 సార్లు చెప్పేస్తాను. ఒకటి, రెండోసారి గట్టి చెప్పట్లేదు 20 సార్లకి వెళ్ళిపోతాను. మూడోసారి, నాలుగోసారి నాకు వినబట్లేదండి, నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. అది ఉందనుకోండి, త్వరగా ముగించేద్దాం. లేదంటే 11 అయిపోద్ది. హోమ్లైట్ ప్రేయర్ పెట్టేసుకోవచ్చు కావాలంటే. చెప్పాలి మరి. ఈ రూల్ ప్రకారం ఇప్పుడు మనం దొంగతనం చేస్తే ఏమవుతాం చెప్పాలి మళ్ళీ. అది ఇప్పుడు ఈ రూలే లేదంటే మనకి శిక్ష ఉండదు, ఏముండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రూల్ ఉంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసినప్పుడు ఇప్పుడు ఈ రూల్ మనకు తెలియాలి. అందుకే యేసుక్రీస్తు వారు రూల్, హీఈస్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ గా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు రూల్ కాబట్టి ఈ రూల్ ఏంటో మనకి తెలిస్తేనే మంచేదో చెడేదో తెలుస్తుంది. ఇప్పుడు ఈ మంచేదో చెడేదో తెలియాలంటే యేసుక్రీస్తు వారిని నువ్వు చదవాలి, స్టడీ. ఇప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని చూడట్లేదు, పాస్టర్లను చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాస్టర్లను చూస్తే మీరు బాగుపడరు, మీ గొయ్యి మీరే తీసుకున్నట్టు. పాస్టర్లు కాదు మీరు చూడాల్సింది, యేసుక్రీస్తు వారిని చూడాలి. యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయనని స్టడీ చేయండి, ఆయనని కేస్ స్టడీ చేయండి, ఆయన ధ్యానించండి, ఆయనను వెతకండి, ఆయన పట్టుకోండి. ఆయన అర్థమయ్యాడు అనుకోండి, పాస్టర్కి పెద్ద పాస్టర్ అయినా బోధకుడిగా పిలువబడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన, ఆ దేవుడు నీకు అర్థమైతే ఇప్పుడు దాకా నేను ఇదే చేశానని అంటావు. అప్పుడు నీకు మతం అన్న ఆలోచన పోద్ది, మతి అన్న ఆలోచన నీలోకి వస్తుంది. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు మార్గం. దేనికి మార్గం అని అంటే మంచేదో చెడుదో చూపించే మార్గం. హీఈస్ ద ఓన్లీ వే టు షో ద ఫాలెన్ అండ్ ట్రూత్. ఆయన ఈ 2 మార్గాలు చూపించే దేవుడు కాబట్టి నీకు మంచి చెడు 2 తెలియాలంటే ఈయన గురించి నువ్వు స్టడీ చేయాలి. వెన్ యూ స్టడీ హిస్ క్రైస్ట్, అప్పుడు నీకు అర్థమవుతాడు ఈ దేవుడు ఎవరో. ఈ దేవుడు నీకు ఎప్పుడైతే అర్థమవుతాడో అప్పుడు నువ్వు అంగీకరిస్తావు యేసుక్రీస్తు అని. అంతేగాని పాస్టర్ గారిని బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి, వాళ్ళని బట్టి వద్దు. ఇది మతం. మతం ప్రతి ఒక్కరిని కూడా మతోన్మాదిగా చేస్తుంది. కానీ దేవుని ధ్యానం ప్రతి ఒక్కరిని కూడా మతి గొప్పగా ఉండేలా చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఇలాలోకి రావడానికి చాలా మంది చెప్పిన కారణాలు ఏంటో తెలుసా? మనందరు పాపాలు మొయ్యడానికి అని చెప్పారు, కరెక్టే, అది రాంగ్ అని కాదు. కానీ యేసుక్రీస్తు వారు రావడానికి బలమైన కారణం ఇంకొకటి ఏంటో తెలుసా? నీకు వే ఏంటో చూపించడానికి. ఇది కరెక్టా, ఇది రాంగ్ అని చెప్పడానికి, ఇది మంచా, ఇది చెడా అని చెప్పడానికి, ఇది నిజాయితీయా, నిజం కాదని చెప్పడానికి. ఇది ప్రతి విషయం నీకు తెలియాలంటే ఈ క్రీస్తును స్టడీ చేయాలి, క్రీస్తును అంగీకరించాలి. వెన్ యూ స్టడీస్ దెన్ ఆటోమేటికల్లీ యుల్ అండర్స్టాండ్ హిస్ లవ్. అప్పుడు నీకు ఈయన ప్రేమ, ఈయన ఔన్నత, ఈయన యొక్క ఎటర్నిటీ విషయం నీకు అర్థమవుతుంది. దెన్ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో నీకు అర్థమవుతుంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం ముగించేద్దాం. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి బద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టినట్టుగా ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నాం. మనమందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన సహోదరుల కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన రోజును బట్టి ఇంతమంది బడా క్రిస్మస్లు చేస్తున్నారేమో కానీ ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? మంచి బట్టలు వేసుకున్న వాళ్ళ దగ్గర ఉండడు ఆయన, కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళ దగ్గర ఉండడు ఆయన. బట్టలే లేని చిరిగిపోయిన బట్టలు వేసుకుని అలా వెళ్తుంటే మనం కాయిన్స్, ఆ డబ్బులు ఏమని అడుక్కుంటారు చూడండి, వాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన. ఇది దీనుల పండగ, దీనుడి పండగ ఇది. ఆ రోజు ఆయనకి బట్టలు వేసుకున్నాడు లేవు కాబట్టి ఈ రోజు బట్టలు లేని వారి దగ్గర ఆయన ఉంటాడు. ఈరోజు ఇంత పెద్ద క్రిస్మస్లని మనం బాగా తింటున్నామేమో కానీ ఆయన ఎవరి దగ్గర ఉంటాడో తెలుసా? తిండి తిప్పలేక రోడ్డు మీద పడిపోయి నా జీవితం ఇలా అయిపోయిందేంటి, ఒక్కసారి నన్ను చూడవా అని నీతికి పడి ఏడ్చేవాడి దగ్గర ఉంటాడు ఆ దేవుడు. ఈరోజు క్రిస్మస్ అని మనం ఇంత హారాంగంగా చేసుకుంటున్నాం కానీ ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మన చుట్టుపక్కలైన, మన ఇంటి పక్కన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాడు.
మనం ఇతర విశ్వాసుల్ని అదొక రకంగా చూస్తాం, కానీ ఎందుకో చెప్పనా, వాళ్ళు మంచివారు, వాళ్ళు గొప్పవారు. వాళ్ళ మనసులో ఒక్కసారి చోటిస్తే ఆయన ఏంటో చూపించాలని ప్రతి నిమిషం వాళ్ళ దగ్గర ఆయన తలుపు కొడతా ఉంటాడు. ఇప్పుడు క్రీస్తు గురించి తెలుసుకున్న మనం ఏం చేయాలనంటే ఒక పని ఉందండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను, కాడిమానులను, బాధింపబడిన వారిని విడిపించుటయు, విర్రగొట్టటయు ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము. దేవునికి నచ్చిన దగ్గరగా ఉండే ఆరాధన ఏదైనా ఉందా అంటే ఇదిగోండి, వాక్యం చెప్తున్నట్టుగా ఈ మాటలే. మళ్ళీ చదువుదాం, చూడండి ఎంత మంచిగా చెప్పారండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కీడుని ప్రతి కాడిని విర్రగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న మనం, అంగీకరించిన మనం అందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సెలబ్రేషన్స్ కాదు. ఈ సెలబ్రేషన్కి అవకాశం లేని వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన ప్రేమను చూపించాల్సిన బాధ్యత మనదే. ఇది ఎప్పుడైతే చదివానో, ఎప్పుడైతే అర్థమైందో నాకు ఈ బైబిల్, అప్పటి నుంచి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరికి ఈ సత్యం అర్థమయ్యేలా చేయాలని ప్రతి ఆదివారము పని చేస్తూ ఇదిగోండి ఈ రోజు వరకు ఇక్కడి వరకు వచ్చాం. ఈ కార్యక్రమం ద్వారా మేము చేసింది యేసుక్రీస్తు వారిని, ఆయన ప్రేమను ప్రచురం చేశాం, కానీ మతాన్ని ప్రచురం చేయలేదు. మీరు మా మతంలోకి రండి అని చెప్పలేదు, మీకు మీదే ఇస్తామని చెప్పలేదు, ఏదో చేస్తామని చెప్పలేదు. కేవలం ఆయన ప్రేమని, ఆయన జ్ఞానాన్ని, ఆయనే మార్గం అన్న విషయం ప్రపంచానికి, మా ఈ లోకల్లో ఉన్న ఏరియాకి అర్థమయ్యేలా చేయాలని తీసుకున్న నిర్ణయం అది. ఎంతో ఖర్చు పెట్టాము. ఈ ప్రతి ఖర్చు కూడా ఒక్క ఆత్మను రక్షించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ చేసుకుంటున్నామని ఈరోజు మనం సంబరాలు చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ లేమండి. అసలు బట్టలు వేసుకోలేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం. సంఘంలో ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, చాలా మంది ఉంటారు, పాప వాళ్ళకి కాబట్టి ఆ దేవుడు నీకేమన్నది నేను ఇస్తున్నానని వాళ్ళకి ఏ కొదువు ఉందో అది మనం ఇవ్వాలి. వాళ్ళకి మెడిసిన్ కావాలంటే మెడిసిన్ ఇవ్వాలి, వాళ్ళకి బట్టలు లేవంటే బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి ఆరోగ్యం లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని కేర్స్ అయినా మనం తీసుకోవాలి. ఇంకా నన్ను అడిగితే వాళ్ళకి ఏమి ఇవ్వాలని అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టినట్టుగా ఆ సహోదరుల కోసం మనం కూడా ప్రాణం పెట్టాలి. ఇది క్రిస్మస్ యొక్క అంతరంగం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. నేను ముగించేసి మాట చెప్తాను. యేసుక్రీస్తుని అంగీకరించామని చెప్పి ఏదో మాటకు వచ్చి వెళ్ళిపోవడం కాదండి. నిజంగా ఆయన అంగీకరిస్తే వాక్యంలో ఉన్న యేసుక్రీస్తు ప్రకారంగా కట్టుకోవాలి జీవితాన్ని. ఇప్పుడు దాకా సంవత్సరాలు గతించిపోయినాయి. ఇప్పుడు వరకు మనకు నచ్చినట్టుగా చేసుకున్నాం, మనకు నచ్చినవే చేసుకున్నాం. కానీ ఈరోజు కూడా దేవుణ్ణి నీకు నచ్చింది ఏంటని మనం అడగలేదు, వెతకలేదు. విచిత్రం ఏంటో తెలుసా? ఎవరు ప్రార్థన చేసినా నాకేదో కావాలనే ప్రార్థన చేస్తారు, కానీ ఎవరు ప్రార్థన చేసినా నీకేం కావాలి ప్రభు అని ప్రార్థన చేసి అడిగే వాళ్ళు ఉండరు. చాలా తక్కువ, రేర్ పీపుల్. అందుకే ఈ రోజుల్లో ప్రస్తుతం మన కాలంలో కోటీశ్వరుడు గొప్పవాడు కాదు, కానీ బైబిల్ని తెలుసుకున్నవాడు, బైబిల్ జ్ఞానం ఉన్నవాడు కోట్లాది కోటీశ్వరులకే కోటీశ్వరుడు. నా మీరు వాళ్ళ స్తోత్రం చెప్పండి. నిజంగా. ఎందుకంటే కోటీశ్వరుడికి ఆ కోట్లు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి నరకానికి పోతాడు. కానీ ఆ కోట్లన్నీ పక్కన పెట్టి కోటీశ్వరుడు మహా గొప్ప దేవుణ్ణి తెలుసుకుంటే ఆయనతో పాటు నిత్యత్వానికి పోతాడు. ఆ దేవుడు నీతో నాతో చివరిగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయనతో మనం ఉంటే, ఆయనలా మనం ఉంటే, ఆయనకి నచ్చినట్లుగా మనం ఉంటే మన జీవితాన్ని
ఇట్టే మార్చగలడు ఏదైనా. ఎందుకంటే సమస్తము సాధ్యం కలిగిన యేసుక్రీస్తు వారికే ఇల్లు అవసరం లేకపోతే మనకు ఆ ఇల్లుల కోసం ఏం పని ఉందండి? ఇల్లు కట్టుకోవాలి, కట్టుకోకూడదని కాదు. నా పాయింట్ ఏంటంటే దానికోసం బ్రతకూడదు, డబ్బుల కోసం బ్రతకూడదు, సంపాదనల కోసం, ఆస్తుల కోసము, వేరే వాటి కోసం, వీటి కోసం బ్రతకూడదు. వీటి నుంచి ప్రత్యేకంగా ఉండి వీటిని ఒక అవసరతగానే చూసి ప్రత్యేకంగా నిన్ను చూసిన దేవుని కోసం బ్రతకాలి. నీకోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మీకోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరుంటారండి? ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. యేసుక్రీస్తు వరకు ఒక్కరే నీకోసం ప్రాణం పెట్టిన మహా గొప్ప రక్షకుడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు మనము పాపులమై ఉండి ఎదుటి పాపిని క్షమించలేకపోతున్నాం. మన ఇంటికి వచ్చి ఎవరన్నా గొడవ పెట్టారనుకోండి, తెలియకుండా ఏదన్నా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వాడు స్టేషన్కి వెళ్ళేంత వరకు మన మనసు కుదుట పడదు. వాడు జైలుకి వెళ్ళేంత వరకు కూడా మన మనసు కుదుట పడదు. వాడు ఏదో ఒకటి అయ్యేంత వరకు కూడా మన మనసు నిమ్మలపడదు. ఒక పాపి మరొక పాపినే క్షమించలేకపోతున్నాడంటే పాపమెరగని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పాపాన్ని అసహించుకునేవాడు ఆయన ఏం చేశాడు తెలుసా? దరిదాపుల్లో కూడా పాపం రానిన గొప్ప దేవుడు మనందరి కోసము పాపముగా మారిపోయాడంట. ఆయన శరీరములో పాపం లేకపోతే పాపాన్ని నింపేసుకున్నాడట. ఎవరి కోసం అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నీ కోసమే అంటాడు, మనందరి కోసమే. క్రీస్తు పుట్టింది ఈ భూప్రపంచంలో ప్రతి మనిషిని కాపాడడానికి కానీ మతం మార్చడానికి కాదు. క్రీస్తుని అంగీకరించామని చెప్పి ఆయనకి విరుద్ధమైన పనులన్నీ చేసి క్రిస్మస్ అన్న పేరు చెప్పి హడావుడి చేయదు. క్రీస్తుని అంగీకరించామని చెప్పి ప్రపంచానికి నువ్వు కష్టపడిన కష్టార్జితంతో ఇలాంటి మీటింగ్స్ ద్వారా, లేదంటే ఆర్థిక సహాయం చేసే ఎవరికన్నా సహాయం ద్వారా, లేదంటే ఎవరికైనా అవసరతలు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం ద్వారా నీ కంటి ముందున్న ప్రతి సహాయము క్రీస్తు నామంలో చేయి. దేవుని నిండుగా ఆశీర్వదించి దీవిస్తాడు. అటు రోజు మనందరికీ రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తులా బ్రతకటమే, క్రీస్తు చెప్పినట్లుగా బ్రతకటమే, క్రీస్తుకు నచ్చినట్లుగా బ్రతకడమే. మనకు నచ్చినట్లుగా మనం బ్రతికి దాన్ని క్రిస్మస్ అని పెట్టద్దు. ఆయనకే లేదు క్రిస్మస్, మనకెక్కడది క్రిస్మస్ అండి? ఆయన క్రిస్మస్ లేదు. ఆయన పుట్టినప్పుడు బట్టలు వేసుకోవడానికి లేవు, ఆయన పడుకోవడానికి స్థలము లేదు, ఆయన కూర్చోడానికి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? మనం ఈ ఇల్లు మారితే ఇంకో ఇల్లు వెళ్ళడానికి మనకి చుట్ట బట్టలు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఆ మరియమ్మ గారికి, యోసేఫ్ గారికి ఇల్లు మారి ఆ ప్రాంతం దాటి వెళ్తుంటే కనీసం మరొక ప్రాంతంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి ప్లేసే లేకపోతే దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికో పశువులు ఉండే ప్రాంతంలో తీసుకెళ్ళి పెట్టారు. ఆయనకి లేదు క్రిస్మస్, ఆయనకి లేవు సెలబ్రేషన్స్. ఇంత చలిలో ఆయన పుడుతున్నప్పుడు ఆ తల్లి గర్భం ధరించి ఆ గర్భంలో ఉన్న శిశువును బయటికి తీసుకురావాలన్నప్పుడు ఈ చలిలో వణికిపోతూ స్థలము లేక ఎక్కడికి వెళ్ళాలని వెతుకుతుంటే స్థలము లేకపోతే ఎవరో ఒక వ్యక్తి అక్కడ ఖాళీగా వెళ్ళి కూర్చున్నానంటే ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుని బాధపడుతూ కంటే ఈరోజు ఆ క్రిస్మస్ని మనం ఇంత భారంగా చేసుకుంటున్నాం. ఆయనకి లేని క్రిస్మస్ మనకెందుకు? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి బర్త్డేని సెలబ్రేషన్ చేసుకుని కేకులు కట్ చేసుకోవడం కాదండి. ఆయన కేకులు కట్ చేసుకోలేదు ఎక్కడ. ఆయన గొప్ప గొప్ప అలాంటి మనం చేసుకునే పనులన్నీ చేయలేదు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, ఈ క్షణం తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన చిన్నప్పటి నుంచి వదిలిపెట్టలేదు. ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా శిలువ మీద ఉండి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, వీళ్ళందరికీ తెలియదు కదా, ఒక్కసారి క్షమించవా అని చెప్పిన మహా గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడంటే ఆయనకి మనం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దేహాన్ని ఇస్తే చాలు, నీ యొక్క జీవితాన్ని ఇస్తే చాలు, నీ యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెడితే చాలు. ఇలా ఉండేవాడు రా వాడు, కానీ ఈరోజు ఇలా అయ్యాడు రా అని చెప్తారు. ఇలా ఉండేది రీ అమ్మాయి, కానీ ఈరోజు ఎలా అయిందో తెలుసా? ఎంతోమంది అమ్మాయి మాట్లాడుకునే స్థితిలోకి తీసుకొచ్చి నిలబెట్టాడు అంటాడు. అలాంటి గొప్ప స్థితికి తీసుకొస్తాడు. ఆశీర్వాదాలు అని మనం అనుకుంటాం. ఆయన మనలో ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలే. ఆ దేవుడు మనలో ఉండాలని కోరుకోవాలి కానీ
దేవుడు ఇచ్చే వాటి కోసం మనం కోరుకోకూడదు. ఆయన మనలో ఉంటే అన్నీ వస్తానే ఉంటాయి. ఆయన మనకు బయట ఉంటే కొన్ని మాత్రమే, కొద్దివే మనకు వస్తాయి. క్రీస్తుని పెట్టాల్సింది బయట కాదు, క్రీస్తు పుట్టింది బయట కాదు, క్రీస్తు పుట్టాల్సింది మనలో. క్రిస్మస్ రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టాల్సింది మన హృదయంలో, బయట కాదు. ఆయన బయట పుడితే మనకి ఏ ప్రయోజనం లేదు, సమాజంలో పుడితే మనకి ఏ ప్రయోజనం లేదు, సోషల్లో పుడితే ఏ ప్రయోజనం లేదు. మన హృదయంలో పుట్టాలి. ఆ దేవుడు నీలో నాలో పుట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.